హలో. చేపలు ఇలాగా ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలండి. ముందుగా బాగా కడిగి వేయించుకోవాలి. దీనికి కావాల్సినటువంటివి ఇవి ఏంటంటే కరివేపాకు తీసుకున్నాను, ఎక్కువే కరివేపాకు ఒక 2 రబ్బలు తీసుకోండి ఫుల్గా. అలాగే పచ్చిమిరపకాయలు 7 తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, 1½ టమాటీ తీసుకున్నాను, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ దాచిన చెక్క లవంగ మొగ్గ యాలకులు మీరు గ్రైండ్ చేసుకోండి. అలాగే చింతపండు ఇంత పెద్ద నిమ్మకాయ సైజ్ అని తీసుకోండి. ఇంకా మీకు పులుపు ఇష్టమైతే ఇంకొంచెం తీసుకోండి. ముందుగా నేను నూనె ఆయిల్ వేడి చేసి ఆవాలు ఇందులో నేను మెంతులు వేస్తున్నాను. పులుపు పెట్టుకున్న ప్రతి కూరలోకి మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తున్నాను కదండి. ఇప్పుడు కూడా నేను మెంతులు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసి బాగా వేపాలి. ఇందాక అక్కడ నేను ఫ్రై చేస్తున్నప్పుడు నూనె వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం తక్కువ నూనె వేసాను. చేపల పులుసుకి నూనె ఎక్కువే పడుతుందండి, అప్పుడే బాగుంటుంది. అక్కడ ఫ్రై చేసేటప్పుడు నూనె ఉంది కదా, ఆ నూనె తర్వాత ఇందులోకి వచ్చేస్తుంది అంతా కూడా, అందుకోసమని. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. వేసుకొని కొంతసేపు ఇలా ఫ్రై చేయండి. చేపలు బాగా కడుక్కోవాలండి. మనం కడిగేటప్పుడే దాన్ని ఉప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పు ప్లస్ అలాగే నిమ్మకాయ రసంతో కడిగితే చేపలు స్మెల్ ఉండదు. ఏ చేపలు కడిగినా అలా కడుక్కోండి, అప్పుడు చేపలు చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చేపలు ఎక్కువ ఉడికితే పాడైపోతుంది కూర, మాంసం ఉడకపోతే పాడైపోతుంది కూర అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది. కాబట్టి చేపలు బాగా కడగాలన్నమాట. చేప కడగక చెడిందంట, మాంసం ఉడక చెడిందంట. ఇప్పుడు ఇందులో మనం టమాటీలు వేసుకున్నాం కదా, టమాటీలు కూడా కొంచెం బాగా ఉడకాలన్నమాట. దానికోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఉప్పు మనం కూరలోకి మొత్తం ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. ఇందాక వేపినప్పుడు మనం వేసాం కాబట్టి ఇప్పుడు నేను కొంచెమే పసుపు వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ ఫుల్ కారం వేసుకోండి. కారం బాగా పడుతుంది. నీచు కూరలకి ఏదైనా సరే కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. దాన్ని నీచు వాసన, ఇప్పుడు అసలు ఈ కూరకి నీచు వాసనే రాదండి. ఎలాంటి వాళ్ళైనా సరే తినడానికి ఇష్టపడతారండి. చేపల కూర ఇష్టం లేని మా అబ్బాయి కూడా తింటాడనమాట. ఇలా నేను ఫ్రై చేసి కూర చేపల పులుసు చేస్తే ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి, ఒక మాదిరిగా అంటే జస్ట్ కొంచెం చేపలు టైట్గా ఉన్నంత వరకు, టైట్ అయ్యే వరకు వేపాలంతే. ఇప్పుడు నేను ఈ తపాలా మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తం అంతా. ఎందుకంటే ఆ స్టీల్ కళాయిలో నేను నీచు వాడకుండా ఓన్లీ ఇందులోనే వాడతానండి. పైగా ఈ మట్టి పాత్రలది అయితే బాగుంటుంది. ముందు నుండే ఇందులో చేయాలనుకుంటున్నాను కానీ వీడియోలో కనిపించట్లేదని చెప్పేసి నేను తర్వాత మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. కళాయి కూడా అంతా కడిగేసి మసాలా ఉంది కదా వేసాను. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి టమాటీలు మెత్తగా అయిపోయా లేదా అని. జస్ట్ ఇప్పుడు నూనె ఏమి పైకి తేరా అవసరం లేదండి, జస్ట్ బాగా ఉడకాలంతే. మసాలా టమాటీలు చక్కగా ఉడికిపోయి ఇప్పుడు మనం చింతపండు పిసుక్కుని వేసుకుందాం. ముందుగానే నానబెట్టుకున్నాం కదండి, మనకి బేగానే జ్యూస్ బాగా వస్తుంది. ఆ జ్యూసు ఆ చింతపండు రసం అంతా వేసేసుకుందాం. చూడండి మీ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకే, అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మరీ నీరులా ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఏమైనా మనకి తక్కువైనా ఉంటే అవి ఏమైనా ఉప్పు అయినా కారం అయినా ఏదైనా తక్కువ అనిపించింది అనుకోండి వేసుకోండి. నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది, సో నేను కారం వేస్తాను ఇప్పుడు.
అన్నీ ఇప్పుడే చూసుకొని వేసుకోండి. అప్పుడు మనకి చాలా బాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ కూర. నేను ఏదైనా నేను చేస్తున్నదే మీకు చూపెడుతున్నాను. మీకంటూ స్పెషల్గా నేనేమి చేయట్లేదు. నేను ఇంట్లో చేస్తున్నవే మీకు అలా చూపెడుతున్నాను నేను. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా ఫ్రై చేసేసి వేసుకుంటే మనకి ఎలాంటి నీచు వాసన కానీ పచ్చిగా ఉన్నట్లు కానీ ఏం అనిపించవు. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చూసారండి, ఇందులో ఎంత నూనె ఉందో ఆ నూనె అంత ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే వేపేటప్పుడు కూడా మనం ఎక్కువ తిప్పకూడదు. ఇలా జస్ట్ మనం కళాయిని ఇలా అంటుంటే అవే తిరుగుతాయి. ఇది అంతేనండి. తపాల్లో వేసిన తర్వాత ఈ మట్టి పాత్రలో వేసిన తర్వాత కూడా మనం ఇలా తిప్పాలి తప్ప గరిటె పెట్టకూడదు. నేను ఒకసారి గరిటె పెట్టి చూపెడుతున్నాను చూడండి. ముక్క ఎక్కడ కూడా మనకి ముక్కల్లాగా అవ్వట్లేదు. చేపలు చాలా నీట్గా వచ్చాయి. అలా ఫ్రై చేసుకుంటే అలా బాగా వస్తాయండి. ఏ చేప ఫ్రై చేసుకుని ఉన్నా చాలా బాగుంటుంది. అలా నీచు వాసన లాంటిది ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, అది రాదు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా వండి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ చూసేవాళ్ళు ఒకరు కూడా లైక్ చేయట్లేదు. బహుశా నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి ప్లీజ్. చింతపండు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ మరిగేంత వరకు ఉంచి తర్వాత స్లోలో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ అలాగా మనం మరిగిపిస్తే దగ్గరికి అయిపోతుంది. అప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ కట్టేయచ్చు. నేను ఆఫ్ చేస్తానండి. స్టవ్ కట్టేసినా సరే ఇంకా మరుగుతూ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత మనం తింటే చాలా బాగుంటుంది చేపల పులుసు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ ముక్క ఇలా పాడవకుండా చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చేపల పులుసు ఇంత టేస్ట్గా ఉంటుందా అని మీరే అనుకుంటారు. నేను చెప్పినట్టుగా చేయండి. మెంతులు కంపల్సరీగా వేయండి. అప్పుడు మనకి మంచి టేస్ట్, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.